గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన మోరా NG7 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దు లేని రాష్ట్రాలు, అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దు లేని రాష్ట్రాల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హర్యానా ఈ 5 రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దు లేని రాష్ట్రాలు. అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం పైనుంచి వద్దాం. లడాక్ దేంతో కేంద్రపాలిత ప్రాంతానికి ఏది ఉంది? ఆఫ్ఘనిస్తాను అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఎంత ఉంది? 106 కిలోమీటర్లు ఉంది. ఎంత? 106 కిలోమీటర్లు. ఆఫ్ఘనిస్తాన్లోని భారత్లోని లడాక్ కేంద్రపాలిత ప్రాంతం 106 కిలోమీటర్లు కలిగి ఉంది. సరిహద్దు రేఖ ఏది ఉంది? డ్యూరాండ్ రేఖ. ఏ రేఖ? డ్యూరాండ్ రేఖ. పాకిస్తాన్కి ఏవి ఉన్నాయి వచ్చేసి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లడాక్ కేంద్రపాలిత ప్రాంతం ఇవి ఉన్నాయి. 3323 కిలోమీటర్లు ఉన్నాయి. పాకిస్తాన్తో రాజస్థాన్ అత్యధిక భూ సరిహద్దు కలిగి ఉంది. పాకిస్తాన్తో పంజాబ్ అతి తక్కువ భూ సరిహద్దు కలిగి ఉంది. సరిహద్దు రేఖలు వచ్చేసి LOC, AGPL, IBL, రాడ్క్లిఫ్ రేఖ, 24వ సమాంతర రేఖ. చైనాకు వచ్చేసి ఇవి ఉన్నాయి. లడాక్ కేంద్రపాలిత ప్రాంతం ఉంది, అలాగే హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, అలాగే సిక్కిం ఉంది, మళ్ళీ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ కూడా సరిహద్దు కలిగి ఉంది. ఎంత ఉంది? 3488 కిలోమీటర్లు. అత్యధిక సరిహద్దు కలిగినది లడాక్ ఉంది చైనాతో. సిక్కిం అతి తక్కువ సరిహద్దు. మీరు ఇక్కడ మ్యాప్లో గ్రహించవచ్చు. సిక్కిం అతి తక్కువ. LAC రేఖ చైనాకు కూడా ఉంది. సరిహద్దు రేఖలు మెక్మోహన్ రేఖలు ఉన్నాయి. మళ్ళీ నేపాల్కి ఏది ఉంది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అలాగే సిక్కిం ఇవి మొత్తం సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఎంత? 1751 కిలోమీటర్లు. దేశాన్ని హిమాలయ రాజ్యం అంటారు. నేపాల్తో బీహార్ అత్యధిక భూ సరిహద్దు కలిగిన రాష్ట్రంగా ఉంది. నేపాల్, పశ్చిమ బెంగాల్ అతి తక్కువ భూ సరిహద్దు కలిగి ఉంది. భూటాన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ కలిగి ఉంది. 699 కిలోమీటర్లు. భూటాన్తో అస్సాం అత్యధిక సరిహద్దు కలిగి ఉంది. భూటాన్తో సిక్కిం అతి తక్కువ సరిహద్దు కలిగి ఉంది. మయన్మార్కి ఏవి ఉంది? మయన్మార్ ఏడ ఉంది? ఇక్కడ తూర్పు సైడ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్లో చూసుకోవచ్చు. సిక్కిము, అలాగే అస్సోము, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఈ 4 రాష్ట్రాలు ఉంటాయి. 699 కిలోమీటర్లు ఉంటాయి. భూటాన్తో అస్సాం అత్యధిక సరిహద్దు కలిగి ఉంటే, భూటాన్తో సిక్కిం అతి తక్కువ సరిహద్దు కలిగి ఉంది. మయన్మార్ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం వీళ్ళ పైనుంచి మీరు ఇట్లా మ్యాప్ చూసుకోవచ్చు. అరుణాచల్ 1643 కిలోమీటర్లు. మయన్మార్తో అరుణాచల్ ప్రదేశ్ అత్యధిక భూ సరిహద్దు కలిగి ఉంది. మయన్మార్తో నాగాలాండ్ అతి తక్కువ భూ సరిహద్దు కలిగి ఉంది. ఇండియా మయన్మార్ను అరకాన్ అయ్యో పర్వతాలు వేరు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర, అస్సాం కలిగి ఉంది. ఎంత ఉంది? 4096 కిలోమీటర్లు ఉంది. అతి ఎక్కువ సరిహద్దు రేఖను కలిగి ఉన్నది బంగ్లాదేశ్. అత్యధిక భూ సరిహద్దు. అస్సాం అతి తక్కువ భూ సరిహద్దును కలిగినది. బంగ్లాదేశ్కు పశ్చిమ బెంగాల్ అతి ఎక్కువ సరిహద్దు. బంగ్లాదేశ్ భారతదేశంతో పరివేష్టితమైనది. ఇరు దేశాల మధ్య మతభంగా అనున్నది, వివాదాస్పదంగా ఉన్నది. సరిహద్దు రేఖ వచ్చేసి రాడ్క్లిఫ్ రేఖ. అరేబియా సముద్రం వెస్ట్కు ఉంది. గోవా, లక్షద్వీపులు వెస్ట్కి వెళ్ళి ఉంటాయి. శ్రీలంక మన సౌత్కు ఉంది. హిందూ మహాసముద్రం సౌత్కు ఉంది. బంగ్లాదేశ్ వచ్చేసి ఈస్ట్కు ఉంటుంది. హిమాలయ పర్వతాలు నార్త్కు ఉంటుంది. ఇవి గుర్తుంచుకోవాలి. అండమాన్ నికోబార్ దీవులు కూడా ఈస్ట్కే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోరా NG7 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.